ఫ్రెండ్ దిస్ ఇస్ నవీన్, మీరు చూస్తున్నారు నవీన్ టెక్ తెలుగు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే డిలీటెడ్ వాట్సాప్ మెసేజ్ని ఎలా చూడాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఎవరైనా మన వాట్సాప్లో మెసేజెస్ పంపించేసి కొంతమంది డిలీట్ చేస్తుంటారు. సో ఆ మెసేజ్ ఏంటో మనం ఎలా రీడ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ వాట్స్ రిమోడ్ అని ఉంది కదా, అది ఎంటర్ చేయండి వాట్స్ రిమోడ్. సో మనకి యాప్ అనేది వస్తుంది, దీన్ని ఇన్స్టాల్ చేయండి. యాప్ ఇన్స్టాల్ అయినాక ఇది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం దీని టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ గురించి ఇది ఓకే మార్క్ చేయండి, ఎస్ అని. హలో బ్యాక్ వచ్చేయండి మళ్ళీ. ఇక్కడ మనకి వాట్సాప్ది కాబట్టి వాట్సాప్ సెలెక్ట్ చేసుకోండి. వాట్సాప్ అనే కాదు, అలా చాటింగ్ యాప్స్ ఏవో ఉన్నా దాన్ని రికవర్ చేస్తుంది ఇది. తర్వాత క్లిక్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మనకి ఫైల్స్ కూడా సేవ్ చేయాలని అడుగుతుంది. సో మీరు ఎస్ అని క్లిక్ చేయండి. ఇది మన ఫైల్ మీద యాక్సెస్ చేయమంటుంది, అలో కొట్టండి. సో ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసేసి యాక్సెప్ట్ కొట్టండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను నా వాట్సాప్ నుంచి ఇందులో ఉన్న వాట్సాప్కి సమ్ మెసేజ్ పంపిస్తాను. ఈ వాట్సాప్కి పంపించి డిలీట్ చేస్తాను. నేను ఇక్కడ సమ్ మెసేజ్ పంపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి డిలీట్ చేస్తున్నాను వాట్సాప్ నుంచి. చూడండి డిలీట్ అని వస్తుంది ఆప్షన్. సో మెసేజ్ పంపించేసి డిలీట్ చేశాను కదా, ఓపెన్ చేయండి. ఇక్కడ నేను 3 మెసేజ్ పంపించాను, అంటే 2 మెసేజెస్ ఒక ఫోటో పంపించి డిలీట్ చేశాను. ఇక్కడ నాకు ఇది మెసేజ్ చూడాలనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇందాక ఇన్స్టాల్ చేశాం కదా యాప్ వాట్స్ రిమోడ్, ఆ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి వాట్సాప్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏ డిలీట్ చేశానో మీకు చూపిస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ నేను పంపించి డిలీట్ చేసింది. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ ఇక్కడ సెకండ్ మెసేజ్ యాడ్ వచ్చినప్పుడు క్లోజ్ చేయండి, నో థ్యాంక్స్. ఇక్కడ సెకండ్ మెసేజ్ ఇట్లా పంపించాను, ఇది వచ్చింది. థర్డ్ వచ్చేసి ఫోటో అనేది ఇక్కడ చూపించదు మనకి. ఫోటోకి మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ డిటెక్టెడ్ ఉంది కదా, వీడికి వచ్చేసి ఇక్కడ మనకి ఫైల్ కాడ ఇమేజ్ అని ఉంటుంది, ఇమేజ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది నేను ఈ ఫోటో పంపించి డిలీట్ చేశాను. సో ఈ ఫోటో అనేది ఇక్కడ చూపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ మనకి మెసేజ్ పంపించి డిలీట్ చేస్తే ఈ యాప్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్ ఫ్రెండ్స్. ఇది సైజు కూడా, యాప్ సైజు కూడా చిన్నగానే ఉంది. డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ మీకు మెసేజ్ పంపి డిలీట్ చేస్తే మీరు ఇందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు కొత్త యూజర్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.